గ్లోబల్ గాంబుల్తో దర్శక ధీరుడైనటువంటి ఎస్ఎస్ రాజమౌళిని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎదుర్కోబోతున్నాడనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో గ్లోబల్ గాంబుల్తో ఎస్ఎస్ రాజమౌళిని అల్లు అర్జున్ ఎలా ఎదుర్కోబోతున్నాడనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గ్లోబల్ గాంబుల్తో రాజమౌళిని ఎదుర్కొంటున్నటువంటి అల్లు అర్జున్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, నాని వంటి చాలా మంది అగ్రనటులతో ఎస్ఎస్ రాజమౌళి గారు కలిసి పనిచేశారు. కానీ అల్లు అర్జున్తో మాత్రం అతను కలిసి పనిచేసినటువంటి దాఖలాలు లేవు. దర్శకుడి ఎంపికల్లో ఆయన ఎప్పుడూ లేడు. వారి మధ్య అంతగా బాండింగ్ ఉన్నట్లుగా కూడా ఎప్పుడూ వార్తలు రాలేదన్నట్లుగా ఈ ఆర్టికల్లో అయితే మనకు తెలియజేస్తుంది. ఆర్టికల్ సారాంశంగా మనం అర్థం చేసుకోవచ్చు. అల్లు అర్జున్ స్వతంత్రంగా తన బలాన్ని నిరూపించుకోవాలని నిశ్చయించుకున్నట్లుగా తెలుస్తోంది. రాజమౌళికి సమాంతర శక్తిగా తనని తాను నిలబెట్టుకొని సరైనటువంటి సమయంలో అధిగమించాలని లక్ష్యంగా ఇప్పుడు అల్లు అర్జున్ అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో అల్లు అర్జున్ నిజంగా పుష్ప 2 చిత్రం ద్వారా భారతదేశ సినీ చలనచిత్ర రంగంలో ఆయన తన సత్తానైతే చాటడం జరిగింది. నిజంగా పుష్ప 2 కలెక్షన్స్ చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్గా అద్భుతమైనటువంటి కలెక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని రికార్డ్స్ని కూడా ఆ సినిమా తిరగరాసింది. అల్లు అర్జున్ తనని తాను స్వతంత్రంగా అంటే పైకి తెచ్చుకోవాలనేటువంటి ప్రయత్నం తానే చేస్తున్నాడు అన్నట్లుగా, అందులో భాగంగానే రాజమౌళి గారికి సమాంతర శక్తిగా ఎదగాలని ఇప్పుడు అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నారన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం భావించవచ్చు. పుష్ప 2 చిత్రం రికార్డు స్థాయి కలెక్షన్లతో పాన్ ఇండియా సంచలనంగా మారిన తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ గారితో కలిసి ఒక సినిమా అయితే చేయబోతూ ఉన్నారు. అది దాని మీద నెక్స్ట్ దృష్టి సారించబోతున్నారు. దాంతోపాటుగా ఇప్పుడు అంతర్జాతీయ వెంచర్ కోసం అట్లీతో కలిసి చేతులు కలిపి తాను ఇప్పుడు ఒక సాహసోపేతమైనటువంటి సినిమాను అయితే చేయబోతూ ఉన్నారు. అలాగే ఇటు చూసుకున్నట్లయితే SSMB 29 అనేటువంటి చిత్రం ద్వారా మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి గారు ఒక అద్భుతమైనటువంటి కథతో ఒక సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మనం ఎస్ఎస్ రాజమౌళి గారి మార్కెటింగ్ స్కిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఆయన అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ని చేయగలిగినటువంటి సత్తా అయింది. సేమ్ అదే బాటలో ఇప్పుడు అల్లు అర్జున్ కూడా పయనించేటువంటి అవకాశం ఉందని, తనని తాను సమాంతరంగా అంటే రాజమౌళి గారికి సమాంతరంగా తనని తాను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం అల్లు అర్జున్ చేస్తున్నారని, అందులో భాగంగానే ఇప్పుడు అట్లీ గారితో ఒక సినిమా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ సినిమాని పాన్ గ్లోబల్ చిత్రంగా ఆయన తెరకెక్కేలాగా సన్నాహాలు చేసుకున్నారని, దానికోసం ఒక హాలీవుడ్ మార్కెటింగ్ ఏజెన్సీతో అతను సంప్రదింపులు చేసినట్లుగా, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ ఏజెన్సీతో తాను సంప్రదింపులు చేసి అంతర్జాతీయ గుర్తింపుని ఈ చిత్రం ద్వారా పొందాలని అల్లు అర్జున్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు రాజమౌళి అలాగే మహేష్ బాబు తొలి పాన్ గ్లోబల్ ప్రాజెక్ట్ కోసం వారు సిద్ధమవుతూ ఉన్నారు. ఈసారి అల్లు అర్జున్ కూడా అట్లీ నుండి ప్రత్యక్ష పోటీని అంటే అల్లు అర్జున్ అట్లీ సినిమా ఏదైతే రాబోతుందో అది మహేష్ బాబు అలాగే ఎస్ఎస్ రాజమౌళి గ్లోబల్ సినిమాగా రాబోతున్నటువంటి నేపథ్యంలో దానికి పోటీగా ఇప్పుడు అల్లు అర్జున్ సమాంతరంగా నిలబడాలని చూస్తున్నారు. అందులో భాగంగానే అంతర్జాతీయ స్థాయిలో ఆ సినిమాను ప్రమోట్ చేయాలని ఒక ఏజెన్సీతో ఆయన ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. రాజమౌళి గారు కూడా ఇప్పుడు మహేష్ బాబు గారితో తెరకెక్కిస్తున్నటువంటి ఆ చిత్రం పాన్ గ్లోబల్ చిత్రంగా రాబోతున్నటువంటి నేపథ్యంలో అతను మార్కెటింగ్ స్కిల్స్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే రాజమౌళి ఒక సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అతను అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆ సినిమాకి గుర్తింపు దక్కాలి అంటే సరైనటువంటి ప్రమోషన్స్ ఉండాలని భావించి అతను హాలీవుడ్కి సంబంధించిన కొంతమంది టెక్నీషియన్స్ సపోర్ట్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ నేపథ్యంలో అంటే వారిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్నటువంటి చిత్రం కూడా ఇప్పుడు వారు పాన్ గ్లోబల్ చిత్రంగా రూపొందించాలని, అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా గుర్తింపు రావాలంటే ఖచ్చితంగా హాలీవుడ్ నుంచి ఒక మార్కెటింగ్ ఏజెన్సీతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని భావిస్తున్నారని, అందులో భాగంగానే వారు
హాలీవుడ్ నుంచి ఒక మార్కెటింగ్ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఇటు ఎస్ఎస్ రాజమౌళి గారు మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్నటువంటి చిత్రం కోసం వారు కూడా అంతర్జాతీయ మార్కెటింగ్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకుంటూ ఉంటే, ఇటు అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోతున్నటువంటి చిత్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలంటే బాలీవుడ్ మార్కెటింగ్ ఏజెన్సీతో వాళ్ళు ఒప్పందాలు కుదుర్చుకుంటేనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేటువంటి అవకాశం ఉందని భావించి ఇప్పుడు వారు కూడా ఈ మార్కెటింగ్ ఏజెన్సీతో సంప్రదింపులు చేసినట్లుగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా అయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.